రాన్నారు. వీధుల్లో చెత్త చాలా దారుణంగా వేసి చిన్నపిల్లలు అనారోగ్యంకి బాగా గురైపోతుంటారు. ఏ రోజు చెత్త ఆ రోజు ఎత్తి బాగానే చెత్త ఎత్తకున్న 3-4 రోజులు స్టాక్ ఉంచితే దానివల్ల పిల్లలు అనారోగ్యం గురైపోయింది కాక చాలా ఇబ్బంది పడుతుంటారు. బ్యాడ్ స్మెల్ వల్ల ఈదిలో వండలేకపోతున్నాము, వండుకోలేకపోతున్నాము. చెత్త ఈదుల నిండా ఉంటుంది, పిల్లలతో ఇబ్బంది ఉంటుంది. ఈగలు దోమలు అవన్నీ ఫోన్ దానివల్ల అనారోగ్యం జ్వరాలు వచ్చేస్తాయి, ఫీవర్లు వచ్చేస్తాయి. ఎత్తడం లేదు ఎంత కంప్లైంట్ ఇచ్చినా తీయడం లేదు. ఊరు పొలాలు కూడా పడతాం. పొలం నీరు కాలువ కంపు తెల్లబడితే మట్టి దాని కిందకి చేరిపోద్ది అడుగుల్లో ఉంటుంది. ఆ నీరు కాలువ కంపు తాగలేము, ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. అక్కడ ఆ చెరువుకి అక్కడి నుంచి తర్వాత ఇగో గేదెలు ఇది ఆ చివరి నుంచి, ఆ తర్వాత పెద్ద కాపు చివరి, చిన్న కాపు ఇది ఆ చివరి నుంచి కూడా మళ్ళీ మన గురువు గారి మీద అటు నుంచి ఇటు, తర్వాత మళ్ళీ ఎక్కడి వరకు కరెంట్ ఆఫీస్ వరకు ఇంతవరకు ఇక్కడే వస్తుంది. ఆ చేపలు కడిగితే మేమేం చేస్తాం అంటుంటారు. ఎన్ని రోజులకి ఎత్తున్నారు? ఆదివారం పూట సెలవు, మళ్ళీ ఏదో 2 రోజులకు ఒకసారి 3 రోజుల లోపు ఒకసారి అవుతుంది.